హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ నువ్వుంటే నా జతగా వావ్ సీరియల్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో అనిపిస్తుంది నాకు మాత్రం. బట్ అలా అని చెప్పేసి సీరియల్ మొత్తం చాలా సంతోషంగా ఉంది అని అనుకుంటే పొరపాటేనండి. ఎందుకంటే సంతోషం ఎక్కడ ఉంటే అక్కడ దుఃఖం కూడా వెనకాలే వస్తూ ఉంటుంది. ఇక సీరియల్స్లో అయితే దుఃఖం లేకపోతే ఎవ్వరూ చూడరు కాబట్టి ఖచ్చితంగా మన డైరెక్టర్ గారైతే సాడ్ సీన్స్ని ఖచ్చితంగా పెట్టాల్సిందే. బట్ సాడ్ సీన్స్ ఉన్నప్పటికీ కూడా వాళ్ళ ఇద్దరి సంతోషం ముందు ఇవన్నీ కూడా పటాపంచలైతే అయిపోతున్నాయి. సరే అసలు ఏం జరిగిందో చూసేద్దాం. ఇక దేవా బట్టలు తీసుకొని వెళితే వాళ్ళైతే తీసుకోలేదు వాళ్ళ అమ్మ నాన్న. ఇంక అందుకని గడప దగ్గరే ఆ యొక్క బట్టల్ని పెట్టేసి వీళ్ళు వచ్చేసి దేవా చాలా బాధపడుతున్న టైంకి ఇక మిథున అయితే తనదైన స్టైల్‌లో తనని ఆ యొక్క ఆలోచనల నుంచి పక్కకు తొలగించడం కోసం ఎన్నో ప్రయత్నాలు చేసి మొత్తానికి నా కోసం ఏమీ తీసుకురాలేదా అని చెప్పేసి అడిగినప్పుడు గాజులు తీసుకొచ్చాను అని చెప్పి ఆ గాజుల్ని తను వేపించుకొని చాలా సంతోషపడుతూ నిజంగా ఎందుకు దేవా నువ్వు బాధపడుతున్నావు అని చెప్పి తనని మూడంతా డైవర్ట్ చేసేసి హ్యాపీగా ఉంచి నవ్వుకుంటూ ఉందన్నమాట. అంటే నవ్వేటట్టు చేసింది. ఇక దాంతో దేవా వచ్చేసి దేవా మిథున నిజంగా నువ్వు చాలా మంచిదానివి మిథున, నిజంగా నా యొక్క ప్రతి బాధని ఎట్లా తొలగించాలో నీకు మాత్రమే తెలుసు. నువ్వు నా పక్కనుంటే నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంటుంది అని చెప్పేటట్లు చేసింది. ఇక దాంతో మిథున వచ్చేసి అంతే దేవా ఏదైనా కానీ ఇప్పుడు చూడు ఇందాకటి దాకా నువ్వు ఎంత బాధగా ఉన్నావు, ఇప్పుడు చూడు ఎంత చక్కగా నవ్వుకుంటున్నావు. అలాగే ఉంటుంది మావయ్య గారి కోపం కూడా. ఇప్పుడు మన మీద కోప్పడచ్చు కానీ అంత త్వరగానే ఆయనకి మన మీద ఉన్న కోపం అంతా తగ్గిపోతుంది, మనల్ని చేరతీస్తాడు. నువ్వు అంతవరకు కొద్దిగా ఓపికతో ఉండు, అంతేకాని ఎక్కువ బాధపడి నువ్వు బాధపడి నన్ను కూడా బాధ పెట్టబాకు అని చెప్తుందనమాట. ఇక దాంతో మిథునని దగ్గరకు తీసుకొని నిజంగా నువ్వు నాకు తోడుంటే ఎన్ని బాధలనైనా నేను భరిస్తాను మిథున, నువ్వు నాకు తోడుగా ఉండాలి. అలాగే నా వెన్నంటే నువ్వు ఉంటే మాత్రం నిజంగా మనం ఏ దాన్నైనా జయించగలము. మళ్ళీ అందరితో కలిసి అంటే కలిసి జీవించగలం అని చెప్పేసి చెప్తారనమాట. ఇదంతా ఇలా అయిపోయిన తర్వాత ఇక నైట్కి వచ్చేసరికి వాళ్ళ అమ్మగారు కొద్దిగా బాధపడుతూ ఆ యొక్క బట్టల్ని చూస్తూ పరిగెత్తుకుంటూ ఎవరు లేని టైంలో అటు ఇటు చూసుకుంటూ వచ్చి ఆ బట్టల్ని తీసుకొని మురిసిపోతూ సంతోషమైన అంటే ఆనంద బాష్పాలైతే కలుగుతూ ఉంటాయి. ఇక దేవా చెప్పిన మాటల్ని గుర్తు చేసుకొని అమ్మ మొదట నాకు సంపాదించిన మొదటి డబ్బుల్ని నేను మీకే బట్టలు కొనివ్వాలని అనుకున్నాను, కాబట్టి మీకోసం బట్టలు తీసుకొచ్చానని చెప్పడము. అలాగే మిథున వచ్చేసి చూడండి మావయ్య, తను మనిషిగా మీరు మారాడనుకుంటున్నారో లేదో నాకైతే తెలియదు కానీ తను మాత్రం కష్టపడి తీసుకొచ్చిన ఈ బట్టల్ని తీసుకోకుండా మీరు మాత్రం చాలా అవమానిస్తున్నారు, అది చాలా బాధగా అనిపిస్తుంది. తన కష్టాన్నైనా గుర్తించి ఈ బట్టలు తీసుకోండి అని చెప్పేసి గడప దగ్గర పెట్టేసింది కదా. ఇవన్నీ మాటల్ని గుర్తు చేసుకొని వాళ్ళ అమ్మగారైతే ఆ 2 బట్టల్ని తీసుకొని కౌగిలించుకొని కొద్దిగా సంతోషపడుతుంటుంది. అంటే నా బిడ్డ కష్టపడి తీసుకొచ్చిన బట్టలు కదా ఇవి అని చెప్పేసి మమ్మల్ని గుర్తుపెట్టుకొని తీసుకొచ్చాడని చెప్పేసి ఆ బట్టలు తీసుకొని అటు ఇటు దొంగతనంగా అంటే ఎవరైనా చూస్తున్నారా లేదా అని చెప్పేసి త్వరగా వాటిని తీసుకుపోయి బీరువాలో బట్టల కింద అయితే సర్దుతూ ఉంటుంది. ఇక దీన్ని మన ప్రమోద్ని అలాగే ఆనంద్ చూసి ఇద్దరు నవ్వుకుంటూ ఉంటారు. అత్తయ్య చూడు ఎలా చేస్తుందో, ఇంత ఇంత ప్రేమని వాళ్ళ మీద పెట్టుకొని కూడా మళ్ళీ పాపం మావయ్య కోసం భయపడి ఆమె బయటికి అంటే ఆ ప్రేమను చెప్పలేకపోతుంది అని చెప్పేసి వీళ్ళిద్దరూ నవ్వుకుంటూ ఉంటారు. ఇక వాళ్ళ అమ్మ అయితే అంటే దేవా వాళ్ళ అమ్మ అయితే అటు ఇటు చూస్తూ కింద బట్టల కింద సర్దేసి బీరువా తలుపు అయితే వేసేస్తుందనమాట. ఇక ఇలా ఉండగానే ఇక దేవా మిథున పక్క రోజు వచ్చేసి దేవా డబ్బులు లెక్క పెడుతూ ఉంటాడనమాట, ఉన్న డబ్బులన్నిటినీ. ఇక మిథున కూడా వచ్చి కూర్చొని ఇద్దరు లెక్క పెట్టుకొని ఇదిగో నీకు 75% ఇస్తున్నాను, నేను 250% మాత్రం మనం సేవింగ్స్‌లో పెట్టుకుందాము అని చెప్పేసి దేవా చెప్తాడనమాట. నాకెందుకు దేవా డబ్బులు, నాకేం అంత అవసరం ఉన్నాయి, నాకేం వద్దు అంటే అది కాదు మిథున, నేను ఫస్ట్ సంపాదించిన డబ్బులతో మా అమ్మా నాన్నకి కొత్త బట్టలు తీసుకురావాలనుకున్నాను, తీసుకుని వచ్చేసాను కాబట్టి నాకు ఆ భారం తీరిపోయింది. కానీ ఇప్పుడు నా మీద ఉన్న ఇంకొక పెద్ద బాధ్యత నీ గుండెల మీద వేలాడుతున్నటువంటి ఆ పసుపు కొమ్ముని చూస్తున్నప్పుడల్లా నా మనసుకు చాలా బాధ అనిపిస్తుంది. నన్ను ఈ లోకంలో ఎవ్వరూ నమ్మలేదు, నేను మంచివాడిగా మారాను, రౌడీయిజంని మానేశాను అని చెప్పితే ఇక ఆఖరికి సొంత అమ్మా నాన్న కూడా నన్ను నమ్మలేదు. కానీ నువ్వు నమ్మి నిజంగా నా వెంట రావడము, అలాగే నాకెప్పుడు తోడుగా ఉండడము, నేను ఎన్ని బాధలు పెట్టినా నా పక్కనే
నువ్వు ఉండడము, ఇక ఉద్యోగం కూడా ఇవ్వకుండా నేను రౌడీనని చెప్పేసి అందరూ నన్ను అవమానిస్తూ నాకు ఉద్యోగం కూడా ఇవ్వనటువంటి టైంలో నీ పసుపు తాడుని నాకిచ్చి అంటే ఆ యొక్క మంగళసూత్రాన్ని నాకిచ్చి నాకొక పని కల్పించి గౌరవమైనటువంటి ఈ పని చేసుకున్నటకు నువ్వు చేసిన సహాయం నిజంగా నాకెప్పుడు గుర్తుంటుంది మిథున. కాబట్టి నా ముఖ్యమైన పని ఏంటంటే ఇక ఆ మంగళసూత్రాన్ని విడిపించి తీసుకొచ్చి నీకివ్వడమే. అదే నా ముఖ్యమైనటువంటి పని. నీ మెడలో నేను కట్టిన తాళి ఎప్పుడు నేను చూస్తూ ఉండాలి అని చెప్పేసి చెప్తుండనమాట. ఇక దాంతో నిజంగా మిథున చాలా సంతోషపడిపోయి అప్పుడు తాళి కట్టిన దానికి ఎన్ని అవమానాలు పెట్టాడంటే అంటే ఎన్ని మాటలు అన్నాడో కదా! కానీ ఇప్పుడు ఆ తాళిని అంత విలువివ్వడము, మిథునకు అంత విలువివ్వడము, ఆ మాటలన్నిటిని వింటూ నిజంగా మిథున చాలా సంతోషపడిపోయి నిజంగా చాలా హ్యాపీగా ఉంది దేవా! నీ నోటి వెంట ఆ తాళి గురించి ఇన్ని మాటలు మాట్లాడుతూ నా మీద ఇంత ప్రేమను చూపిస్తున్నందుకు నిజంగానే నేను చాలా అదృష్టవంతురాలిని అంటూ ఉంటే, ఏంటి మిథున నిజంగా నిన్ను చూస్తుంటే నాకు చాలా బాధ అనిపిస్తుంది. ఎక్కడో గొప్పగా పెరగాల్సిన దానివి ఇప్పుడు నా కోసము ఈ గుడిసింట్లో ఇలాగ జీవించడం నిజంగా నాకు చాలా బాధగా ఉంది అని చెప్పేసి అంటూ ఉంటే, లేదు దేవా నాకు నీతో ఎక్కడ ఉన్నా కానీ చాలా సంతోషంగా ఉంటుంది. అది అది నీ గుండెలో నేను ఒక యువరాణినే కదా! సో, పెద్ద మిద్దిలో నేను యువరాణిగా ఉండేదానికంటే కూడా ఈ చిన్ని గుడిసెలో నీ గుండెలో నాకు యువరాణిగా ఉండడమే నాకు చాలా ఇంపార్టెంటు. నాకింక అవేమీ అవసరం లేదు. నాకు నువ్వు తోడుగా ఉంటే చాలు అని చెప్పేసి నిజంగా నాకు చాలా సంతోషంగా ఉందని చెప్పేసి ఇద్దరు సంతోషపడుతూ ఉంటారు. ఇక ఇదంతా ఇలా అయిపోయిన తర్వాత ఇక వాళ్ళ నాన్నొచ్చేసి ఆయన నాప్కిన్ కోసం వెతుకుతూ ఉంటాడు. నాప్కిన్ కోసం వెతుకుతూ వాళ్ళ అమ్మని పిలుస్తూ ఉంటాడు. శారదా శారదా అని. ఆమె పలకదు. అబ్బా! ఈమె అసలు పలకనే పలకదు. నేను బయటకు వెళ్ళాలి. సో, నాప్కిన్ కావాలని చెప్పేసి బీరువానైతే ఓపెన్ చేసి చూస్తూ ఉంటాడు. ఇక బీరువాలో ఏమున్నాయి? దేవా తెచ్చిన బట్టలైతే ఉన్నాయి కదా! ఇక ఈయనైతే అంతా ఎతకడం స్టార్ట్ చేస్తాడు. ఇక కాసేపు అయిన తర్వాత శారద అక్కడికొచ్చేసి చూస్తూ కంగారు పడుతూ ఉంటుంది. ఓరి నాయనో! ఈయనేంటి ఇదంతా ఎదుగుతూ ఉన్నాడు. ఇప్పుడు ఈ బట్టల్ని చూసాడంటే పెద్ద గొడవే అవుతుంది అని చెప్పేసి భయపడుతూ ఉంటుంది. ఏంటండి ఏం వెతుకుతున్నారంటే నా నాప్కిన్స్ ఏవే ఎక్కడా కనిపించట్లేదు అని చెప్తే, నేను వెతుకుతాను మీరు రండి. మీరొచ్చి ఇక్కడ నిలబడండి నేను చూసిస్తాను అనంటే, నువ్వు చూసేసరికి టైం అయిపోతది. నా నాప్కిన్స్ నేనే ఎతుక్కుంటానులే అని చెప్పేసి బీరువా అంతా ఎతుకుతుంటాడు. అయ్య బాబోయ్! ఇంకా ఆల్మోస్ట్ అవి చూసేస్తాడు అన్న టైంలో ప్రమోదిని వచ్చేసి నాప్కిన్స్ తీసుకొచ్చి, మావయ్య ఇదిగోండి మావయ్య మీ నాప్కిన్స్ అన్నీ నేను ఉతికాను. ఇదిగోండి తీసుకోండి అని చెప్పగానే, అమ్మ మంచి పని చేసావు ప్రమోదిని. నేను ఈ బీరువా అంతా ఎతకలేకపోతున్నాను. ఓకే అని చెప్పేసి ఇక నాప్కిన్ తీసుకొని శారదా నేనింక సాయంత్రం వస్తాను. పని మీద ఎళ్తున్నానని చెప్పేసి బయటికి వెళ్ళిపోతాడు. ఇక దాంతో వాళ్ళ అమ్మ అయితే, అమ్మ దేవుడా బ్రతికిచ్చావు అన్నట్టుగా అనుకుంటూ ఉంటే, ఇక ప్రమోదిని వచ్చేసి, అత్తయ్య మీరెందుకు భయపడుతున్నారో నాకు అర్థమైంది మావయ్య నాప్కిన్ అడగగానంటే, ఇక చూస్తుంటుందనమాట. ఏంటి ఏం చూసింది అని చెప్పేసి. నాకు తెలుసు మీరు దేవా మిథున ఇచ్చిన బట్టల్ని మీరు జాగ్రత్తగా బీరువాలో దాచిపెట్టారు కదా! నేను చూశాను ఇదంతా. ఎందుకు అత్తయ్య ఇంత ప్రేమని మనసులో పెట్టుకొని కూడా వాళ్ళ మీద ఇంత కోపంగా ఉన్నారు? వాళ్ళిద్దరు అసలు ఏం చేశారు? ఇప్పటి వరకు మీరు దేవాని ఎలా చూడాలనుకున్నారో మిథున అలాగే తనని తయారు చేసింది కదా! ఇక తనని క్షమించొచ్చు కదా! ఎందుకు మీరు ఇంత మనసులో ఇంత బాధను పెట్టుకొని ఎందుకు వాళ్ళని తిడుతూనే ఉన్నారు అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇక అప్పుడు ఆనంద్ వచ్చేసి, అవునమ్మా మిథున ఎలాంటి అమ్మాయో మనకు తెలిసిందే కదా! నువ్వు ఎన్నిసార్లు అన్నావు ఇలాంటి అమ్మాయి మనకు కోడలుగా రావడం నిజంగా మనం చేసుకున్న అదృష్టమని. మనం ఎన్నో రోజుల నుంచి చెప్తున్నాం దేవాని రౌడీజం మానేమని. కానీ మనం లేకపోయాం. కానీ మిథున చూడు ఎట్లా మానిపిచ్చేసి తనని ఎంత జాగ్రత్తగా అంటే ఒక మంచి పని చేసుకునేవాడిలాగా చేసిందో. ఇక అలాంటి అమ్మాయిని పట్టుకొని నువ్వెందుకమ్మా ఇంత బాధ పెడుతున్నావు? మన ఇంటిని తాకట్టు పెట్టేసి దాన్ని కూల్చేయబోతున్న టైంలో అంటే వేరే వాళ్ళకి అమ్మేయబోతున్న టైంలో తన సొంత డబ్బులిచ్చి ఇంటిని కాపాడింది. అలాగే తన మీద నిందలు వేసినప్పుడు పరాయి అమ్మాయి వచ్చేసి తనని పాడు చేశాడని చెప్పేసి అందరూ అన్నప్పుడు తను కోర్టుకు వెళ్ళి తనే వాదించి తన భర్తని బయటికి తీసుకొచ్చింది. అలాంటి మంచి అమ్మాయి తనతో పాటు ఉన్నందుకు మీరు సంతోషపడాలే గానీ ఎందుకమ్మా ఇలా బాధ పెడతారు వాళ్ళని చెప్పేసి చెప్తూ ఉంటారు. ఇక వాళ్ళ అమ్మ అయితే నిజమే కదా అని చెప్పి బాధపడుతూ ఉంటుంది. ఇక ప్రమోదిని చివరికంటుంది, ప్లీజ్ అత్తయ్య ఇప్పటికైనా దయచేసి వాళ్ళని ఇంట్లోకి రానివ్వండి. వాళ్ళని మీరు క్షమించండి. సో, వాళ్ళని అనవసరంగా దూరం చేసుకొని మళ్ళీ బాధపడే స్థితికి మాత్రం వెళ్ళబాకండి. ఇప్పటికే వాళ్ళు బయటున్నారు. కానీ వాళ్ళు గాని అనుకోనుంటే ఎక్కడికైనా తీసుకొనెళ్ళి మిథున తనని హ్యాపీగా వేరే ఇంట్లో పెట్టి హ్యాపీగా ఉండేవాళ్ళు. కానీ వాళ్ళు మన కోసమే ఇక్కడ ఇన్ని కష్టాలు పడుతూ మనకు ఎదురుగానే ఉన్నారంటే వాళ్ళిద్దరి ప్రేమని మీరు అర్థం చేసుకోండి అత్తయ్య అని చెప్పేసి ఇక వాళ్ళు చెప్పేసి వాళ్ళిద్దరైతే వెళ్ళిపోతారు. ఇక వాళ్ళ అమ్మే చిన్నగా మార్చాలి. ఇక సత్యం
కృష్ణమూర్తి గారి మనసుని అంటే భర్త మనసుని. చూద్దాం ఏం జరుగుతుందో. ఇక వీళ్ళిద్దరు వచ్చేసి ఇదంతా అయిపోయిన తర్వాత దేవా, మిథున ఇద్దరు ఆటోలో వెళ్తూ ఉంటారు. ఇక దేవా వచ్చేసి అంటే దేవా పక్కనే కూర్చొని ఉంటుంది ముందు సీట్‌లో. "ఏంటి మిథున ఈ ఎండకి వాటన్నిటికి నువ్వెందుకు నాతో పాటు రైతు బజార్‌కి రావడము? నేను హ్యాపీగా ఎళ్లి తీసుకొస్తాను కదా! నువ్వు హ్యాపీగా ఇంట్లోనే ఉండొచ్చు కదా!" అని చెప్పి అంటాడు. అదేంటండి అమ్మాయిలు ఏ కారణం లేకపోయినా కానీ భర్తతో కలిసి సంతోషంగా ఉండాలని ఎప్పుడూ అనుకుంటూ ఉంటారు. వాళ్ళతోనే మాట్లాడుతూ వాళ్ళతో ప్రయాణం చేయాలని. ఇప్పుడు నాకింత పెద్ద కారణం దొరికింది రైతు బజార్ అనేది. ఇక అలాంటి అవకాశం నేనెందుకు వదులుకుంటాను? అయినా నీతో పాటు నాకు రావడం చాలా హ్యాపీగా ఉంది అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక దాంతో అదేంటి మిథున ఆ రైతు బజార్‌లో తుమ్ములొస్తాయి, దగ్గొస్తుంది, చాలా ఇదిగా ఉంటుంది కదా! నువ్వెందుకు రావడం అంటే, అదేంటి నేను నీ ఆటోలో ఎక్కడం నీకిష్టం లేదా ఏంటి? అయినా ఫ్రంట్ సీట్‌లో ఇంకెవరినైనా కూర్చోబెట్టాలా ఏంటి? నేను కూర్చుంటే నీకు నచ్చట్లేదా అని చెప్పేసి అనగానే ఇక సీరియస్‌గా చూస్తాడు. సారీ, సారీ, సారీ అని చెప్పేసి, అదేం లేదు మిస్టర్ నాకు నీతో పాటు ఎక్కడికైనా రావడం ఇష్టమే. నీతో కలిసి సంతోషంగా ఉండాలనేది నా కోరిక అని చెప్పి చెప్తుంది. నిజంగా నీతో పాటు ఇలా ప్రయాణం చేస్తుంటే నాకు చాలా బాగుందని చెప్తూ ఉన్న టైంకి ఇక దారిలో ఒక ఇద్దరు భార్యాభర్తలైతే మేము కూడా రైతు బజార్‌కి వస్తారా అని చెప్పి ఆటో అతన్ని అంటే దేవాని అడుగుతారు. సార్ రండి సార్ మేము కూడాను అక్కడికి వెళ్తున్నాం అని చెప్పేస్తే వాళ్ళని ఎక్కించుకుంటారు. మీరిద్దరు భార్యాభర్తలా అని వాళ్ళు అడుగుతారనమాట. అవునంటే వావ్! భలే ఉన్నారు మీరిద్దరు ముచ్చటగా ఉన్నారని చెప్తే ఇక నవ్వుకుంటూ వస్తున్న టైంకి ఇక మిథున వాళ్ళ అమ్మా, నాన్న ఇద్దరు కారులో వస్తూ ఉంటారనమాట. ఇక దేవా దానికంటే ముందు అడుగుతాడు. మిథున నువ్వు కారులో ప్రయాణం చేస్తూ పెద్ద గొప్పగా ఉండాల్సిన దానివి ఈ ఆటోలో ప్రయాణం చేస్తున్నందుకు నీకు బాధగా లేదంటే మనము ఏ దాంట్లో ప్రయాణం చేస్తున్నాం అనేది ముఖ్యం కాదు. ఎవరితో ప్రయాణం చేస్తున్నాం అనేదే ముఖ్యం. నాకు నీతో ఉంటే పెద్ద బంగ్లాలు, ఈ కార్లు అవేమీ గుర్తురావు దేవా! ఈ యొక్క ఆటో కూడా నాకు చాలా అంటే చాలా బాగా అనిపిస్తూ ఉంటుంది. నీతో ప్రయాణమే నాకు కావాల్సింది అని చెప్పి అంటున్న టైంకి మిథున వాళ్ళ అమ్మా, నాన్న కారు అలాగే ఈ ఆటో 2 గుద్దుకోబోతాయన్నమాట. ఏయ్! అని చెప్పి ఇట్లా అనగానే వాళ్ళ నాన్న అమ్మో! మీ నాన్న అన్నట్టుగా చూస్తూ ఉంటాడు. వాళ్ళ నాన్న వచ్చేసి ఓహో! ఇదా నీ యొక్కది? నేను నిన్నెప్పుడైనా ఆటోలో తిప్పానా? చూడు నీ జీవితం ఎలా ఉందో వాడు నిన్ను ఆటోలో తిప్పుతున్నాడంటే నాన్న ప్లీజ్ నాన్న అలా అనొద్దు అని చెప్పేసి అంటుందనమాట. అవును నీ బ్రతుకంతా ఈ ఆటోలోనే సరిపోతుంది అని అంటూ ఉంటే మా ఆయన కష్టపడి సంపాదించింది ఏదైనా నాకు సంతోషమే అని చెప్పి చెప్తుంది. వాడు చూస్తుంటే 2 రోజులకల్లా దీన్ని నేను చేయలేను నాకు రౌడీయిజమే బాగుందని చెప్పేసి వాడు మళ్ళీ తిరిగి వెళ్ళిపోతాడు. అప్పుడు నువ్వు ఏ మొహం పెట్టుకొని మళ్ళీ నా దగ్గరకు వస్తావో చూస్తానని చెప్పి అంటూ ఉంటాడనమాట. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్